ఏం చేయాలన్నా? బ్రెడ్ తోటి స్వీటా? సరే, డబుల్ కమిట్ అయ్యానా? సరే చేస్తా, ఓకేనా? పాప అడిగినట్టు నేను డబుల్ కమిటా చేస్తున్నానండి. సో డబుల్ కమిటా కోసం నేను ఒక 6 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్లైసెస్ కోసం సైడ్స్ కట్ చేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ సైడ్స్కి నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి, ఎందుకంటే మనకి స్లైసెస్ థిక్గా ఉంటాయి, ప్లస్ పీసెస్ కూడా కొంచెం మనకి లావుగా ఉంటాయి. డబుల్ కమిటాకి మనకి మంచిగా షేప్ వస్తుంది, ప్లస్ మనకి వేయించడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా స్క్వేర్ షేప్లో నేను కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. సో నేను ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో పీసెస్ని కట్ చేసుకుంటున్నానండి ఒక్కొక్కటి, ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉండాలండి ఒక్కొక్క పీస్, ఓకేనా? సో ఇలా స్క్వేర్ షేప్లో నేను పీసెస్ అన్నీ కట్ చేసుకున్నానండి, ఓకేనా? నెక్స్ట్ మనము పాల రబడి ప్రిపేర్ చేసుకుందామండి. పాలతో ఎలా చేయాలో నేను చెప్తాను, ఓకేనా? ఈ పీసెస్ మీరు ఒక 15 మినిట్స్ గాలికి పెట్టుకోండి, ఎందుకంటే మనకి క్రిస్పీగా రావడానికి డబుల్ కమిటా, ఓకేనా? ఇది ఆరేలోపు మనము రబడి ప్రిపేర్ చేసుకుందాము, ఓకేనా అండి? నేను ఆల్రెడీ వేడి చేసుకున్న పాలు తీసుకుంటున్నానండి రబడి కోసం. పాలని ఇలా కలుపుతూనే ఉండాలండి, మనకి రబడి వచ్చే వరకు, అంటే దగ్గరగా చిక్కగా వచ్చే వరకు థిక్నెస్ కోసం ఇలా బాగా మరిగించుకోవాలి పాలని. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి పాలని చిక్కగా అయ్యే వరకు. ఇలా మరుగుతున్న పాలలో నేను కాజు, ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలానే మనకి కొంచెం థిక్గా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ పోసుకుంటున్నామండి, డీప్ ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఇటు సైడ్ మనకి రబడి ప్రిపేర్ అవుతుందండి. ఇలా మనము బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటున్నామండి డీప్ ఫ్రై కోసం. బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ కలర్లో రావాలండి, మనకి గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలా చూసుకోవాలి, ఓకేనా? మరి డార్క్గా కూడా వస్తే బాగుండదండి, కొంచెం లైట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా మనము డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఈ రబడి మనకి ప్రిపేర్ అయింది కదా అండి, ఇందులోనే మనము షుగర్ వేసుకుంటున్నామండి తగినంత. షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు షుగర్ సరిపడంత వేసుకోండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే మీకు టేస్ట్ని బట్టి షుగర్ వేసుకోండి. ఇప్పుడు ఈ రబడీలో మనము బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటున్నామండి, అంటే ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాము. మరి వేడి పాలల్లో వేసుకోవద్దండి, కొంచెం చల్లగా ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇలా వేసుకున్నాం కదా అండి, ఒక 5 మినిట్స్ మనము పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పాలు రబడి అనేది మనకి మొత్తం బ్రెడ్ స్లైసెస్కి పట్టాలి కదా. సో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. అలాగే ఏంటంటే మనము స్టార్టింగ్లో బ్రెడ్ స్లైసెస్ని వేయించుకునేటప్పుడు నెయ్యితో వేయించుకోవాలండి, నేతితో. అంటే మేము మీకు చెప్పడం మర్చిపోయాము, సో ఇప్పుడు చెప్తున్నాము, ఓకేనా అండి? అలా నేతితో వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి చల్లగా డెజర్ట్ లాగా అవుతుంది, ఓకేనా? ఇలా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామండి. తీసుకున్నాక సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. స్వీట్గా యమ్మీగా డబుల్ కా మీఠా రెడీ.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.